ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 25వ తేదీన భీమిలిపట్నంలో భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని క్రియాశీల నాయకులతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. దొంగ నోట్ల భాగోతం అంతా టీడీపీదే అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ అధికారం రాకముందు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ రాష్ట్రంలో సుమారు 52 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఉంటున్నాయి. తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వచ్చి కర్ణాటకలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు వచ్చి ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో వచ్చి విశాఖపట్నంలో విజయనగరం ఉన్నారు, విజయనగరంలో వచ్చి తిరుపతిలో ఉన్నారు, తిరుపతిలో ఉన్న వాళ్ళు వచ్చి చిత్తూరులో ఉన్నారు, చిత్తూరులో ఉన్న వాళ్ళు వచ్చి విజయవాడలో ఉన్నారు. ఈ రకంగా ఉన్నాయి. ఇది వాస్తవం కోసం వెరిఫై చేసుకోండి. మరి అప్పుడు ఎవరు ప్రభుత్వం 19 నుంచి ఎవరిది ప్రభుత్వాలు